సునాదస్వరము జనవరి 5. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడు. జెకర్యా గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం. దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఎంతగానో ప్రేమించి తన కొరకు ఏర్పరచుకున్నాడు. అగ్నిస్తంభముగా, మేఘస్తంభంగా నిత్యం వాళ్ళని నడిపించాడు. వారి చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉండి మధ్యలో మహిమకు కారణంగా ఉన్నాడు. అందుకే వాగ్దానం చేస్తున్నాడు, మిమ్మును ముట్టువాడు తన కనుగుడ్డును ముట్టువాడని చెప్తున్నాడు. మరి దేవుని ప్రజలను ఎవరు కూడా వ్యతిరేకించినా, హింసించాలనుకున్నా, దూషించినా, తిరస్కరించినా దేవుడు వాళ్ళ పక్షంగా ఉండి వ్యాజ్యమాడి రక్షించే దేవుడు. అందుకే యెషయా గ్రంథం 37వ అధ్యాయంలో మనం చదివినప్పుడు, రాజైన హిజ్కియాకు వ్యతిరేకంగా శత్రువులు వచ్చి తిరస్కరిస్తూ మాట్లాడుతున్నప్పుడు యెహోవా దేవుడు అన్నాడు 23వ వచనంలో, ఎవరిని తిరస్కరిస్తున్నారు, ఎవరిని దూషిస్తున్నాడు, పరిశుద్ధ దేవుణ్ణే కదా అని చెప్పాడు. మరి శత్రువులు ఎవరు కూడా వ్యతిరేకించి మాట్లాడినా అది తననే అని చెప్పి దేవుడు ఆసక్తితో వారి పక్షంగా ఉండి వారికి ఇచ్చిన ప్రతి వాగ్దానం నెరవేర్చాడు. అందుకే తన దూతను పంపించి ఆ శత్రువులందరినీ కూడా హతము చేశాడు. మన దేవుడు తన ప్రజల పట్ల ఎంతో రోషము కలిగి మరి వారి పక్షంగా వ్యాజ్యమాడి రక్షించే దేవుడు. మరి అపోస్తల కార్యం 9వ అధ్యాయం 5వ వచనంలో మనం చదివినప్పుడు, మరి సౌలు సంఘమును హింసించడానికి కొరకు బయలుదేరాడు. ఆ సమయంలో యేసుక్రీస్తు మరి తన స్వరాన్ని వినిపించినాడు. నీవు హింసిస్తున్న యేసుని అని చెప్పాడు. మరి సౌలు ఏమో సంఘమును హింసించాలనుకున్నాడు, కానీ యేసుక్రీస్తు అది నన్నే అని చెప్పాడు. అంటే దేవుని ప్రజలను ఎవరు హింసించాలనుకున్నా, దూషించాలనుకున్నా, సంఘమునకు వ్యతిరేకంగా వచ్చినా అది దేవుడికి వ్యతిరేకమని ప్రభు చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన మనకు వాగ్దానం ఇచ్చిన దేవుడు, ప్రతి వాగ్దానం నెరవేర్చే దేవుడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరా, ఏ వ్యతిరేకత ఉన్నా, ఏ తిరస్కారం ఉన్నా, ఎవరు హింసించాలనుకున్నా అవన్నీ కూడా దేవుడు మన పక్షంగా ఉండి వ్యాజ్యమాడే దేవుడు. కాబట్టి విశ్వాసంతో నన్ను ముట్టువాడు తన కనుగుడ్డును ముట్టువాడని చెప్పి తనిచ్చిన ఈ గొప్ప వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థిస్తూ దేవుని నుండి గొప్ప కార్యాలు, దేవుని నుంచి గొప్ప విడుదలను పొందుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన గొప్ప వాగ్దానం కొరకే వందనాలు. వినుచున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి దేవా. వారికి ఎక్కడ వ్యతిరేకత ఉన్నా, ఎవరు దూషిస్తున్నా, హింసిస్తున్నా తండ్రి, వారి పక్షంగా మీరుండి వ్యాజ్యమాడి నిన్ను ముట్టువాడు నా కనుగుడ్డును ముట్టువాడని ఇచ్చిన వాగ్దానాన్ని ప్రతి ఒక్కరి పట్ల నెరవేర్చి మీరే మహిమను పొందమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.